మరి మీ నర్సయ్య తాత చిన్న మెల్లగా రానే వచ్చిండు. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. ఇక మరి ఏ పేపర్లలో ఏమి రాసుకొచ్చారు, ఎవరెవరి జాతకం ఎట్లా ఉంది, తాజా రాజకీయాల కథ ఎట్లా ఉందో ఇక మరి ఆ కథ మొదలు పరుచుకుందాము. ముందుగాన మహాపత్రిక మహాపత్రికలో ఏం రాసుకొచ్చారయ్యా అంటే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మారుమోగుతున్న వార్త ఇది. బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా, హైకమాండ్ సీరియస్, ఆమోదించే యోజన. ఇక 2 ఏళ్ళ సంది ఇక నాన్చుకుంటా వచ్చే పాయే ఇక రేపో ఇక మాపో ఇక దగ్గరికి వచ్చినాయి, ఇక మూది ముంగటికి వచ్చినాయి. బీజేపీ అధ్యక్ష ఎన్నికలు, రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు ఇక వచ్చే ఆఖరికి వస్తారకల్లా ఇక నిన్న కథం ఓడిపించారు. ఇక మరి రామచంద్రరావును ఇక మరి రాష్ట్ర బీజేపీ పెబ్బగా నియమించుకోరు. బీజేపీ రాష్ట్ర పగ్గాలు రామచంద్రరావు చేతిలో పెట్టిర్రు. ఇక అంత బాగానే ఉంది. కానీ మరి ఎలక్షన్ల ముందర గప్పుడు బీజేపీ వాళ్ళు బీసీల రాగం బగ్గా ఎత్తుకుర్రు. మరి బీసీలకు ఎందుకు ఇస్తలేరు మరి అయవన్న పదవులు? అసెంబ్లీ పెబ్బ ఓసీనే, మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కూడా ఓసీనే. మరి ఈ ఏడవైంది వీళ్ళ ప్రేమ, ఇది కపట ప్రేమనా లేకపోతే అసలు ఏం నడుస్తుంది బీజేపీలా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో కోడై కూస్తుంది. ఇక ఎప్పటి నుంచో ఈ కోయిలాగ కూడా ఇక మరి పార్టీలో కొన్ని కోయిలాగలకు ఇక మరి పడిపడక మీ భాగవతం అంతా నా దగ్గర ఉంది, నన్ను సస్పెండ్ చేయిరి, నన్ను సస్పెండ్ చేస్తే ఈ ఎవరెవరి చిట్టా ఏంది ఏం కథ అని నేను ఇప్పి చూపిస్తా, ఈ లోకానికి మీ తప్పులన్నీ ఎత్తి చూపుతా అని ఎప్పటిసందో ఈ కోయిలాగా కాడెత్తేసి కూర్చుంది. నన్ను సస్పెండ్ చేయిరి, నన్ను సస్పెండ్ చేసినాక మీ కథ ఎట్లా ఉంటుందో చూడుర్రి అనేది ఇక వీళ్ళ అనుచరులను చిన్న చూపు చూసి ఇక మరి చిన్న బుడబుడ పదవులు ఇవ్వకుండా ఓర చూపు చూసి రాజాసింగ్కు ఇక మరి ఎక్కడ పలుకుబడి ప్రచారం లేకుండా ఇచ్చేయాలన్న కుట్ర జరిగింది. కాబట్టి ఇక ఆయనే చిన్న మెల్లగా ఇక మరి ఇక్కడ అధిష్టానాన్ని లెక్క చేయకపోవడం, పార్టీలో పెద్దోళ్ళని లెక్క చేయకపోవడం, రాష్ట్ర నాయకత్వాన్ని గౌరవించకపోవడం అనేది ఇక ఆయన నాకు అన్యాయం జరిగినప్పుడు నేను ఎందుకు గౌరవిస్తా అనేది ఇక ఆయన కడుపులో ఉన్న ఆంబాయం. ఇక నిన్న బీజేపీ భవన్ ఇక ఆడ మొత్తానికి గందరగోళమే తయారైంది. ఆఖరికి వస్తారకల్లా ఇక నేను అధ్యక్షునిగా ఉంటా అన్నట్టుగా నామినేషన్ చేసిండు, 3 సంతకాలు తీసుకుంటూ మొత్తానికి కాడెత్తేసి ఇక అయిపోయింది. మీకు నాకు రుణం బాసిపోయింది, మీకు నాకు బంధం తెగిపోయింది, ఇక మీరు అటే నేను ఇటే, మీ అంతలో మీరే నా అంతలో నేనే, ఇక మీకు నాకు ఎలాంటి బంధం లేదు అనుబంధం లేదని కథ కట్ చేసుకొని బయటకు వచ్చిండు. రాజీనామా ఉత్తరం రాసి కిషన్ రెడ్డి చేతిలో పెట్టి వచ్చిండట. కిషన్ రెడ్డి తీసుకుపోయి స్పీకర్కి ఇయ్యి, మీకు నాకు ఒడిచిపోయింది చాలు, ఇన్నాళ్ళ దోస్తారం చాలు అనేది ఈ కోయిలాగా కాడెత్తేసింది. ఇక మరి ఇప్పుడు ఈ కోయిలా పరిస్థితి ఏంది, రాజాసింగ్ పరిస్థితి ఏంది, ఎట్లా పోబోతుండు, పోయినా ఇముడతాడా? మరి ఈయన పక్క హిందుత్వవాది, మరి బీజేపీ అన్న అవకాశానికి రంగు పూసుకుంటుందేమో కానీ ఈ రాజాసింగ్ పూసుకోవడం అనేది ముద్ర వేసుకుంటు తెలంగాణలో. ఎందుకంటే ఇక మరి ఒకప్పుడు ఒకే ఒక్క మొగాడు బీజేపీలో అనేది కూడా 2018లో ఈ కోయిలాగా ఒక్కడే ఒక బీజేపీ ఎమ్మెల్యేగా పేరుగాంచిండు, ఒకే ఒక్క మొగోడు అనిపించుకుండు, హిందుత్వాన్ని భుజాల మీద వేసుకొని మొత్తం నరాన పాకించుకుండు. మరి రేపు కాంగ్రెస్లోకి పోతాడా, బీఆర్ఎస్లోకి పోతాడా, లేకపోతే పక్క రాష్ట్రం ముంబైలో ఉన్నటువంటి మరి శివసేనలో గిట్టే షరీక్ అయ్యేమన్నా ఈడ తెలంగాణలో రాజకీయాలు నడిపిస్తాడా అనేది కూడా ఇప్పుడు తెర మీదకి వస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది? పక్క పార్టీలో పోతే రాజాసింగ్ ఇముడుతాడా,
పక్కా హిందుత్వవాది కాబట్టి మరి హిందూ భావజాలం ఉన్న వ్యక్తి కాబట్టి మరి ఈయన రేపు పక్క పార్టీలలో ఇవ్వడు అనేది కూడా సోషల్ మీడియా కూడా కూస్తుంది కాబట్టి మరి ఎటు ఈయన దారి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది తెలంగాణలో. సరే చూద్దాం. ఇక మరి ఈయన కథ ఇట్లా ఉంటే రాష్ట్రంలో గుడిసెలు ఉండొద్దు, ఇప్పటి వరకు 3 లక్షల ఇండ్లు మంజూరు, పేదలకు గృహ వసతి కల్పించడంలో దేశానికే తలమానికం. రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇండ్లపై అధికారులతో మంత్రి సమీక్ష. గాలినే గోడగా మేఘాలే మేడగా నేలమ్మ ఒడిలోన గూడేసిన పేదలు, వానొస్తే వరవర గాలి వస్తే గలగల అన్నవో రామచంద్ర అని అఘోరించే పేదలు, వసవసాని రెక్కలు ముక్కలు చేసుకొని కన్న కష్టం చేసే కంటి నిండా కునుకులేని పేదలు, అగో గసవంటి పేదోళ్ళ గుడిసెలు ఏడగాన రావద్దు అంటే నిజమైన లబ్ధిదారునికి గుడిసెలల్లో మరి వానకు తడుచుకుంటా ఎండకు ఎండుకుంటా కాలం వెళ్ళదీస్తున్న ఎవరైతే నిరుపేదలు ఉన్నారో అటువంటి నిరుపేదల గూళ్ళు గుడిసెలుగా ఉన్నాయి కాబట్టి ఆ గుడిసెలు రానున్న రోజుల్లో కనపడొద్దు నా కంటికి అని కళ్ళప్పగిచ్చి చూస్తుండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక ఇప్పుడు ఆయన ఏం కలలుగా అంటుండయ్యా అంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ ఊళ్ళో పోయినా ఏ మారుమూల ప్రాంతానికి పోయినా ఏ పల్లెటూరుకు పోయినా ఎక్కడ పోయినా తాటికమ్మల గుడిసె నా కంటికి కనపడొద్దు, అందరికీ ఇందిరమ్మ ఇండ్లు రావాలి లబ్ధిదారులకు అనేది మరి కోళ్ళగా కలలుగా అంటుంది. చూడాలి రాబోయే రోజుల్లో ఎంతమందికి ఇస్తారు ఇండ్లు, అసలు ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాం. ఇక ఈ కోళ్ళగా ఇప్పుడు అలుగుల మీద ఉంది, దీని పేరు కూడా వినపడ్డది. అధ్యక్ష రేసులో ఈటల రాజేందర్ పేరు కూడా వినపడ్డది. ఆఖరికి వస్తార కల్లా ఉత్తబుర్ర కాడికి వచ్చింది కథ. ఎలా చెప్పుకున్నాం కదా, మరి బీసీలకు పెద్దపీట వేస్తున్నాం మేము అని బీజేపీ వాళ్ళు చెప్పుకుంటున్న ముచ్చట ఎందుకు గంగల కలిసిపాయే? ఈటల రాజేందర్కు బీసీ బిడ్డ, బీసీ సామాజిక వర్గానికి చెందిన బిడ్డ, మరి ఈ బిడ్డకు ఎందుకు రాకపాయే అనేది కూడా కొన్ని కోళ్ళాగలు బీజేపీలో ఉన్న కొన్ని కోళ్ళాగలు కూడా అరే మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటా, అసెంబ్లీలో పెబ్బ బీసీనే, అసెంబ్లీలో పెబ్బ ఓసీనే, మళ్ళీ ఇప్పుడు అధ్యక్ష పదవి కూడా ఓసీ చేతుల్నే పెట్టిర్రు. అందుకనే ఇక ఈ కోళ్ళకు లోపటంగా బీసీ బిడ్డల సురుకు గట్టిగా తగులుతుంది కాబట్టి ఇప్పుడు ఈయన ఏమంటుండు, యుద్ధానికి సిద్ధం, పాదయాత్ర చేస్తా. ఇక ఇప్పుడు బీజేపీ వాళ్ళ మీద యుద్ధానికి సిద్ధం అని అనలేక ఇక ఇప్పుడు ఇటు ఏది కాంగ్రెస్ వాళ్ళ మీదకి యుద్ధానికి సై కొడుతుండు. క్షేత్రస్థాయిలో పల్లెల్లో అడుగుపెట్టి పాదయాత్ర చేసుకుంటా ఇక అత్త మీది కోపం దుత్త మీద తీసినట్టుగా ఊరికో నేను ఇంత పొడుగు అంత పొడుగు బారుబూరు బచ్చన్నపేట అని ఇంత రాగం తీస్తే నన్ను ఏడ ఉండాలనో గానే ఉంచిరేవురా అని ఇప్పుడు ఈడే రాజేంద్రకు లట్లట్లా అంటుంది లోపట. ఇక వాళ్ళని అనలేక ఇటు ఇక నేను పాదయాత్రకు సిద్ధమవుతున్నా, యుద్ధానికి నేను సిద్ధమవుతున్నా అనేది ఇప్పుడు ఈ కోయిలాగా ముంగటేసుకుంది. ఇక ఈ కోయిలాగా కథ ఇట్లా ఉంది. బనకచర్లకు బ్రేక్, ఏపీకి కేంద్రం షాక్, రేవంత్ సర్కారు మరో విజయం. ఇక నిన్న మన దీని మీద బనకచర్ల మీద ఏం పుకారు జరిగిందయ్యా? బీఆర్ఎస్ కోళ్ళాగరు లెంకలు కొట్టుకుంటా ఓ అయిపోయింది. ఇక ఆయన గురువు ఈయన శిష్యుడు గోదావరి నది మీదంగా బనకచెర్ల ప్రాజెక్టు కట్టుకొని రాయలసీమను రతనాలసీమ చేసేందుకు నారచంద్రయ్య కలలుగా అంటుండు. ఇక అయిపోయింది. గురువు చెప్పిన మాట శిష్యుడు ఈనడా? నారచంద్రయ్య చెప్పిన మాట ఒక కంచంలో దీని ఒక మంచంలో పెరిగి తేనెలా ఈ బంధం తెగిపోని అనుబంధం తిరుపతిలో లేని తీయనైనా ఆనందంగా మెలుకలు తిరిగి ఒడి తిరిగిపోతున్న ఈ రామసక్కని బంధం తెగిపోతుందా? తెగిపోదు. గురువు చెప్పిన మాట శిష్యుడు ఇంటడు.
గురువు ఏం చెప్తే నారచంద్రయ్య ఏం చెప్తే రేవంతమయ్య గంగెద్దు లెక్క తలకాయ ఊపుతాడు. పాయ్ బనకచెర్ల ప్రాజెక్టుతోటి తెలంగాణ పంట పొలాలు ఎండిపోయే కాడికి వచ్చింది కథ. బనకచెర్ల నీళ్లు రాయలసీమకు తరలించబడుతున్నాయి, ఇక పోతున్నాయి. ఇక కేంద్రంలో నారచంద్రయ్య చక్రం తిప్పిండు, అనుమతి కూడా రాబోతుంది, రేపో మాపో కథమయ్యే కాడికే వచ్చింది కథ అనేది ఇక బీఆర్ఎస్ కోల్యాగలు నీ దండం పెడితే భూమికి ఇంత తెగురుకుంటా మషూరే తెగిరినట్టు కొమ్ములు ఇటు వాడు శిల్పాట్లాడినట్టు అగో గట్ట శిల్పాట్లాడిను నిన్న మన సోషల్ మీడియాలో. ఇక ఇప్పుడన్నా మరి అర్థమైందా? ఇక బనకచెర్లకు బ్రేక్, ఏపీకి కేంద్రం షాక్. బనకచెర్లను అడ్డుకొని తీర్దామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంపై వ్యూహాత్మక ఒత్తిడి ద్వారా తొలి విజయం సాధించారు. బనకచెర్ల వ్యవహారంలో మొండిగా ముందుకెళ్లిన ఏపీకి భారీ షాక్ తగలగా తెలంగాణకు ఊరట లభించింది. బనకచెర్ల వ్యవహారంపై కేంద్ర జలశక్తితో పాటు పలు శాఖల మంత్రులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదాహరణంగా వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రంపై తీసుకువచ్చిన ఒత్తిడి ఫలించింది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్రం ఏపీకి తేల్చి చెప్పింది. పోలవరం బనకచెర్లకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. బనకచెర్ల ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చాయని తెలిపింది. అనుమతులు ఇవ్వాలంటే జీడబ్ల్యూడిటి అవార్డు పరిశీలించాల్సి ఉందన్న కేంద్ర కమిటీ వివరించింది. పర్యావరణ అనుమతులకు సిడబ్ల్యూసిని సంప్రదించడం తప్పనిసరి అని కాడెత్తేసింది. నారచంద్రయ్య కేంద్రంలో మోడీ చెవులు బట్టి ఒడిదిపుతాడు, నారచంద్రయ్య కేంద్రంలో మోడీ ముక్కు వచ్చి వరమడుగుతాడు, నారచంద్రయ్య ఎటువంటి ఆర్డర్ వేస్తే రేవంతమయ్య తల ఉంచుకొని నేల చూపులు చూస్తాడు, నేల గీతలు గీస్తాడు. అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? ఆఖరికి వస్తారు కల్లా నేను నీళ్లు పోనీయను కాక పోనీయను, నా రైతన్నల పంట పొలాలు ఎండనివ్వను, తెలంగాణ ప్రజలకు అన్యాయం కానియను అని బిర్రగా ఉడుంపట్టు బట్టి రేవంతమయ్య ఈ రకంగా ఇవాళ విజయం సాధించిండు అనేది కండారా కనబడుతుంది. అట్లా సమస్యలను పరిష్కరించడంలో ముందుంటాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంను కలిసిన సిపిఐ నేతలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంను కలిసిన సిపిఐ నేతలు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రజాప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సిపిఐ నాయకులు ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డితో పాటు పలువురు నేతలు ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. గ్రామ పంచాయతీ కార్మికులు, అంగన్వాడీ, ఆర్టీసీతో పాటు పలు ప్రజా సమస్యలపై వారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో చర్చించారు. అలాగే పలు అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలను వివరించారు. పలానా కాడ గిదుంది, పలానా కాడ గిదుంది, పలానా కాడ గిదుందని ఎర్రజెండా కోల్యాగలు ఈ సమస్యలన్నీ రేవంతమయ్య చెవులో చేసేదాట. ఆయన కండ ముందర కాగితం చూపెట్టిదాట. ఇక చూద్దాం రేపటి సంది. ఇక మరి పెద్ద మనిషి ఇప్పటికే సర్కారు సంతకం పెట్టిన శాసకాన లేక సీతమ్మ చెర ఎల్లబోసుకుంటా నిన్న మొన్న రైతు భరోసా చేసిండు. జర్ర ఆయనని జర నిమ్మల పడనేది ఆయనకి. ఎందుకంటే ఇప్పటికే నీ దండం పెడితే పానం ముక్కులకు వస్తుంది ఈ సంసారం వెళ్ళదీయలేక. ఎందుకంటే కేసీరావయ్య చేసిపోయిన అప్పులకు మిత్తిలు కట్టలేకనే సగం సంసారం ఆడ ఇదైపోతుంది. కాబట్టి నేను నిగదీసుకుంటా శరానికి తండ్లాడుతున్నా అని ఆయన అంటుండు. మళ్ళీ ఇప్పుడు ఎర్రజెండా కోల్యాగలు కొన్ని సమస్యలు ఉన్నాయని మరి ఆయన చెవులు వేసిర్రు, కండ ముందరే పెట్టిర్రు. ఇక చూద్దాం మరి కథ ఎట్టెట్టవుతుంది, ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాం.
కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన బతుకులు, 16 మంది మృతి, మరో 12 మందికి తీవ్ర గాయాలు. ఇంకా లభించని అనేక మంది ఆచూకీ. పాషమైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో ఘటన. ప్రమాదం దాటికి 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డ కార్మికులు. విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, సీఎం రేవంత్. ఘటనా స్థలికి ఉటావుటిన మంత్రులు దామోదర రాజనరసింహ, వివేక్. అర్ధరాత్రి దాకా సహాయ చర్యల పర్యవేక్షణ. తమ వారి ఆచూకీ తెలపాలంటూ కుటుంబీకుల ఆవేదన. నింగికెగసినారా నేల తారలారా, వేగు చుక్కలై దారి చూపుతారా, ఏ తల్లి బిడ్డలో ఏ తల్లి బిడ్డలో భూతల్లి 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 ఒడిలో ఇవాళ నిద్రపోతుర్రు. ఇవాళ పాపం కన్న కష్టం చేసే కార్మికులు. ఎటువాయ్ మా కుటుంబ సభ్యులు, ఎటువాయ్ మా ఆయన, ఎటువాయ్ మా అన్న, ఎటువాయ్ మా తమ్ముడు, ఎటువాయ్ అని ఈ రకంగా పాపం ఇవాళ ఘోరం జరిగిపోయింది. ఇలా పాషమైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో ఇక మరి ఎట్లా జరిగే, ఎట్లా ఇదైపాయే. ఇవాళ అడుగడుగున ఈ రసాయన పరిశ్రమలు బుడియబావుల్లాగా ఎలిచిపోయి ఇవాళ డబ్బు మీద ఉన్న సోయి పేదల పానాల మీద ఉండలేదు. ఎవరికి? గిసవంటి రసాయన పరిశ్రమ యాజమాన్యానికి. పేదల కన్నీళ్లకు విలువ లేదు. డబ్బు మీద ఉన్న సోయి పేదోళ్ళ పానాల మీద లేదు. ఈ బడాబాబులకు కొంతమంది, అందరు కాకపోయినా బడాబాబులు అంటే కొందరికి ఉంటుంది మానవత్వం. కానీ గిసోంటి ఇక దగులుబాజీ వేసి మంది పానాలకు కారణమవుతున్న గిసవంటి యాజమాన్యాలు మరి పేదల పానాలతోటి ఎందుకు చెలగాడవాడుతుంది అనేది నేను ప్రశ్నిస్తూ ఉంది. మరి ఎట్లా ఇదైపోయే, ఎక్కడ ఉంది దీని లోపము, ఎందుకు దీన్ని సరి చేసుకోలేదు, ఇట్లా ఎంతమంది పానాలు మింగుతారు? గిసవంటి కెమికల్ ఫ్యాక్టరీలు, గిసవంటి రసాయన పరిశ్రమలు అనేది ఇలా నేను బల్లగుద్ది గల్లబట్టి అడుగుతుంది. అయ్యా, ఇప్పటికైనా గిసవంటి కంపెనీలు నడిపే యజమానులారా జర్ర సోయి తెచ్చుకోరి, ఎప్పటికప్పుడు దాన్ని చెకింగ్ చేసుకోరి, ఎక్కడ వైఫల్యం జరుగుతుంది, ఎక్కడ లోపం ఉంది, ఏం జరుగుతుంది, ఇది ఇట్లా ఉండడం వల్ల రేపు నష్టమేంది అనేది జర్ర మీరు గంపంత కన్ను పెట్టుకొని జర సోయి తెచ్చుకొని ఆలోచన చేసి మంది పానాలకు మీరు ఎసరు కాకుర్రి అని మళ్ళొకసారి నేను గుర్తు చేస్తుంది పాపం. ఇగో అదే తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. భారీ పేలుడు సంభవించి కొందరు కార్మికులు అక్కడికక్కడే మరణించగా మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇప్పటి వరకు మొత్తం 16 మంది మరణించారు. మరో 35 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మంటలను ఆర్పడానికి సహాయక చర్యల కోసం 11 అగ్నిమాపక యంత్రాలు, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇంకా బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉండగా అనేక మంది ఆచూకీ లభించకపోవడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే మిగిలిన 111 మంది జాడ ఇంతవరకు తెలియలేదన్న ప్రచారం సాగుతుంది. తమ వాళ్ళు కనిపించడం లేదని కార్మికుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 108 మంది కార్మికులు ఉన్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. 3 అంతస్తుల భవనం పూర్తిగా కుప్పగూలిపోవడంతో శిథిలాల కింద ఇంకా కార్మికులు చిక్కుకున్నారని తెలుస్తుంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ వర్షం కారణంగా పనులకు ఆటంకం కలుగుతున్నట్లు తెలుస్తుంది. చూస్తున్నారులా ఎంత ఘోరం జరిగిపోయి.
కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు 3 అంతస్తుల భవనం కుప్పకూలిపోయిందట. ఇక ఆ శిథిలాల కింద పాపము మృదులు ఇంకెంతమంది ఉన్నారు, ఇంకెన్ని పానాలు గాలిలో కలిసియో. రామ రామ. ఇవ్వా నమస్తే తెలంగాణ వచ్చింది. ఇలా కూడా బనకచర్లకు నో అనుమతులు ఇవ్వలేమన్న పర్యావరణ నిపుణుల కమిటీ. ఏపీ టీఓఆర్ తిరస్కరణ పాలించిన బీఆర్ఎస్ పోరాటం. అమ్మ నీ దండం పెడితే పోరాటం వీళ్ళు చేసిరట, బీఆర్ఎస్లు చేసిరట పోరాటం. వీళ్ళ పోరాటానికి ఢిల్లీ మొత్తం షాకింగ్ తోటి షేకింగ్ అయ్యి ఇక కిందికి దిగొచ్చి నో అని చెప్పిరట. అబ్బా దండం పెడితే ఆహా అమ్మ భలే రాసుకురు పో. ఇదేంది అరాచకాన్ని సహించం, బీఆర్ఎస్పై ఓ వర్గం మీడియా దుష్ప్రచారం, వ్యక్తిత్వ హననానికి తెలంగాణ వ్యతిరేకుల కుట్ర, ప్రజల పక్షాన గొంతెత్తుతున్న వారిపై విషపు రాతలు, మీ బాసులనే ఉరికించినోళ్ళం మీరొక లెక్క, కత్తి పరాయి వాళ్ళదే పొడుస్తున్నది తెలంగాణోడు, మోదీ బాబు చేతిలో కీలుబొమ్మల రేవంత్ రెడ్డి, నిప్పులు జరిగిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. ఇప్పుడు ఏమంటుండు ఈ పెద్ద మనిషి, ఏమంటుండు? అరాచకాన్ని సహించం, బీఆర్ఎస్ ఓ వర్గం మీడియా దుష్ప్రచారం, బీఆర్ఎస్పై ఓ వర్గం మీడియా దుష్ప్రచారం, వ్యక్తిత్వ హననానికి తెలంగాణ వ్యతిరేకుల కుట్ర. మరి ఇక ఏదో రాసిర్రు, ఏదో చేసిర్రు, నిజాన్ని నిర్భయంగా చెప్పాలి అనే మరి ఆలోచనతోటి ఇక వాళ్ళు ఏదో పెట్టిర్రు. నిజాన్ని నిర్భయంగా చెప్పాలి, నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి అని ఇక నిన్నమన్న దాడి జరిగాయి కదా మీడియా సంస్థ మీద. వాళ్ళు ఉన్నది ఉన్నట్లు మేము కుండ బద్దలు కొట్టినామని వాళ్ళు, లేదు మీరు అంతా ఇక్కడ అక్కడిది ఇక్కడ అంతా ఆగం చేస్తుర్రు. అసలు సీమాంధ్ర మీడియా తెలంగాణలో ఏంది, మీ పెత్తనం మళ్ళీ తెలంగాణలో ఏంది అనేది ఇక ఇప్పుడు ఈ కోళ్యాగాలు ఇప్పుడు లెంకలు కొడుతున్నాయి. అయ్యా జగదీశ్వర్ రెడ్డి, మరి మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మరి బుర్రా ఊరికి సీమాంధ్ర ఈ మీడియాలల్లో సీమాంధ్ర ఛానళ్ళల్లో మీరు ఎట్లా ఇంటర్వ్యూలు ఇచ్చారు? అత మీద కూడా లేక ఓ సింగులు చెక్కొని బుర్రా ఊరికి డిబేట్లలో ఎట్లా కూర్చొని మాట్లాడిరు? మీరు 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉండగా మరి ఆయన లేని సీమాంధ్ర మీడియా మరి ఇవాళ ఎట్లా మీకు చేదు కొడుతుంది? అంతేనా కాదా? ఉన్న మాట చెప్పుకోవాలి, ఉన్న వాస్తవం చెప్పుకోవాలి. ఇక అడ్వర్టైజ్మెంట్లు మీరు 10 ఏళ్ళల్లో అధికారంలో ఉన్నప్పుడు మరి సీమాంధ్ర మీడియా వాళ్ళకు మీరు ఎట్లా కోట్లాది కోట్లు దారపోసిర్రు ప్రచారాలకు? మీ స్వార్థం కోసం, మీ స్వలాభం కోసం మరి మీరు ఆంధ్రాలో కూడా ఇది టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ అని, ఇది రాజ్యమంతా విస్తరించాలని, ఇది దేశమంతా పరిమళించాలని, పరిడవిల్లాలని మీరు సంకలు గుద్దుకుంటా, భుజాలు జరుచుకుంటా, తొడలు కొట్టుకుంటా, మీసాలు మేలేసుకుంటా ఇది టీఆర్ఎస్ కాదు దీని పేరు మార్చడం బీఆర్ఎస్ అని మరి మీరు ఆంధ్ర కూడా అడుగు పెట్టి అధ్యక్షుని చేసుకురు కదా అక్కడ ఓ కోరియాగని. మరి ఆంధ్రలో సోపతే మీకు వద్దాయ్, ఆంధ్రలో గబ్బే మీకు పారదాయ్, సీమాంధ్ర అని వాళ్ళను సీమను చూసినట్టు చూడాలన్నాయి. మరి మీరు ఎట్లా ఆయన సంకలు కొట్టుకుంటా మరి ఎట్లా ఉరుకులో పెట్టి మళ్ళా ఆంధ్ర పెద్ద మనిషిని మీరు పార్టీకి అధ్యక్షుడు చేసుకురాయా ఏపీకి? ఓహో మర్చిపోయినారు. ఇక పోతే కవితమ్మ అంటది, కవితమ్మ ఏమంటది, ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో మా పెద్ద మనిషి కేసీరావే చెప్పలేదా? రుషిపసి లేని ఆంధ్ర బిర్యానీ, మరి రుషిపసి లేని ఆంధ్ర బిర్యానీకి రొయ్యల పులుసుకి ఎట్ట అలవాటు అయిందమ్మా మీ అయ్యా?
రుచిపసి లేని చేపల పులుసుకు రొయ్యల పులుసుకు ఎట్లా అలవాటు అయ్యారు? బిర్యానీ బగారా బిర్రగా తినుకుంటా బేవ్ అనుకుంటా ఆహా అని ఎట్లా ఆయాలు ఎట్లా ఉండే మురిపాం ఇవాళ చేదయింది. ఆయాల అధికారంలో ఉన్నప్పుడేమో మంచి, అధికారం పోయినాక ఇప్పుడు చేదు, వేపకాయ కంటే చేదైంది ఇప్పుడు. అప్పుడేమో బూరె కంటే ఇంకా తీయగుంది. ఓ గిది అంటే పెత్తానం ఉన్నప్పుడు ఒక మాట, పెత్తానం లేనప్పుడు ఒక మాట. ఇక మరి జగదీశ్వర్ రెడ్డిని ఇవాళ ముక్కు పట్టి నేను అడుగుతున్నా, సినిమాలకు అవార్డులు అక్కడ వాళ్ళకే ఇచ్చిర్రు, ఆంధ్రోళ్ళకే అవార్డులు ఇచ్చిర్రు, మొన్న గద్దర్ అవార్డులు అని పత్తితోలే ఇప్పుడు ఈ కోయాగా రావశిల్క పలుకులు పలుకుతుంది. ఎవరు? జగదీశ్వర్ రెడ్డి. మరి 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు మరి సినిమా అవార్డులు, మరి తెలంగాణలో ఎంతోమంది కళాకారులు ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు, ప్రతిభావంతులు ఉన్నారు. మరి మీ మొఖాలకు మరి గాలను గుర్తించి ఎందుకో ఇయ్యరైతిరి, ఎందుకో చేరదీయరైతిరి? ఎటువాయా మరి అవార్డులు, ఎటువాయా మీ ప్రోత్సాహము? ఇవాళ ఆలకిచ్చిరు. మరి తెలంగాణకు మీరు 10 ఏళ్ళు మీరు పెత్తానం చేస్తున్నప్పుడు, మీ పాలన సాగుతున్నప్పుడు, మీ మాట సాగుతున్నప్పుడు మరి తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులను, యాక్టర్లను వీళ్ళని ఎందుకో చేరదీయలేదు, మరి వీళ్ళకి ఎందుకో అవార్డు ఇవ్వలేదు? మొత్తం పక్కేసి పని పెట్టిరుగా. గిసవంటి కథలు చేసుకుంటా, గిసవంటి వ్యవహారాలు నడుపుకుంటా, మళ్ళీ ఏమన్నా అంటే మేము శుద్ధ పూసలం, మేము సొక్కం పూసలం అని ఇగో గీ ఒళ్ళకాల మాటలు నమ్ముతారా? ఇప్పుడు మీ నర్సయ్య తాత చెప్పిన ఏమైనా అబద్ధం ఉన్నాయా? ఉన్నది ఉన్నట్టే మాట్లాడుకుందాము. ఇక ఇప్పుడు ఈ కోళ్ళగా ఇక ఇప్పుడు అది రాశురు ఇది రాశురు అని ఇప్పుడు ఏమన్నంటే ఈ కోళ్ళగా నోటికి ఏమొస్తుంది? సీమాంధ్ర మీడియా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు బుర్రా గోషంత చెక్కుంటా ఉరికి మరి సీమాంధ్ర మీడియాలకు మీరు ఎట్లా ఇచ్చిరు మరి ఇంటర్వ్యూలు? సీమాంధ్ర మీడియాలలో మీరు ఎట్లా డిబేట్లు మాట్లాడిరు? ఇయ్యాల చేతి కొడుతున్నాయి పదవులు లేక. అయ్యో 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 ఎట్టా మా పని ఇట్లా అయిపోయా. ఇప్పుడు కుర్దిరబాట ఎలుకోలే తయారయ్యి లోపట లటల గలగలగలగల అని మన లోటల రాలేసుకొచ్చినట్టుగా ఇప్పుడు మొత్తం లోపట ఇక గుర్ర గుంజుతా ఉన్నట్టు నీ పేగులు, కడుపులో ఉన్న ఆయాలు బోయాలు మొత్తం ఎంత కాడుకు వచ్చింది మన పని అని. ఇక ఇప్పుడు ఏమన్నా సీమాంధ్ర మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ పుట్టియాలే. తెలంగాణ 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 అని మీరు టీఆర్ఎస్ అని ఎప్పుడైతే మీరు బీఆర్ఎస్ అడుగు పెట్టిరో మీ పని గోవిందా అయింది. తెలంగాణ జనాలు ఈ మొగాయన ఇక బీఆర్ఎస్ పెట్టుకుని మనం దేగుతాడు, మనల్ని అంటాడు అయిపోయింది అని అప్పుడు కోళ్ళాలన్నీ తెలంగాణ జనాలు ఉల్టా అయ్యి మిమ్రా ఇప్పుడు బాయికాడ పెడుతున్నారు. ఇది కథ. ఇదేంది? రేవంత్ను ఎందుకు కాపాడుతున్నారు? ఆర్ఆర్ ట్యాక్సు, అమృత్ కాంట్రాక్టుపై విచారణ ఇది. కంచె భూముల మోసంపై స్పందించరెందుకు? నేషనల్ హెరాల్డ్ ఛార్జ్ షీట్లో పేరున్న రక్షిస్తున్నారెందుకు? అమ్మో, నేషనల్ హెరాల్డ్ ఛార్జ్ షీట్లో పేరున్న రక్షిస్తున్నారెందుకు? అమిత్ షాకు కేటీఆర్ ప్రశ్నలు. అవినీతి అక్రమాలు స్కామ్లతో తెలంగాణ సమాజానికి అత్యంత ప్రమాదకరంగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు కాపాడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రాములు విమర్శిస్తుండు. వీడు ఒక మాట చెప్పిండుగా. ఏ మాట? అవినీతి అక్రమాలు స్కామ్లతో తెలంగాణ సమాజానికి అత్యంత ప్రమాదకరంగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. దీని మీద
ఒక కాంగ్రెస్ కోలిలాగాని మరి ఏమాయ మీరు అంతా అవినీతి అక్రమాలు స్కామ్లు ఏనట మీ కథ అంతా అని అడుగుదాము. అడిగితే ఈ కోలిలాగా ఏమంటుందో ఒక్కసారి మనం చెవులు వేసుకుందాం. టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ ఈ కోలిలాగా ఏమంటుందో ఒక్కసారి ఇందాం. ఈ కోలిలాగా ఫోన్ లేపుతలేదుగా, ఇంకా వన్నట్టుంది, లేవనట్టుంది. చేస్తుంది, కోలిలాగా చేస్తుంది. హలో హలో, నమస్తే. నమస్తే. ఓ బిడగా, ఇగో మా ఏంటంటే ప్రేక్షకులకు నీ గురించే చెప్తున్నా. అవునా? మీరు ఇప్పుడు లైవ్లో ఉన్నారు, మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. అయితే ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్లో ఏం రాసుకొచ్చారు అంటే, రేవంత్ను ఎందుకు కాపాడుతున్నారు, ఆర్ఆర్ ట్యాక్స్ అమృత్ కాంట్రాక్టుపై విచారణ ఏది, కంచె భూముల మోసంపై స్పందించరెందుకు, నేషనల్ హెరాల్డ్ ఛార్జ్ షీట్లో పేరున్న రక్షిస్తున్నారు ఎందుకు అని ఈయన కేటీ రాములు అమిత్ షాకు ప్రశ్నలు వేస్తుండట. అయితే ఇప్పుడు అవినీతి అక్రమాలు స్కామ్లతో తెలంగాణ సమాజానికి అత్యంత ప్రమాదకరంగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు కాపాడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రాములు విమర్శిస్తుండట. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను సోమవారం ఎక్స్ వేదికగా ఎండగట్టిండట ఈ మునగాడు. మరి ఎట చేస్తారు తాత? మరి నిజంగానే అవినీతి అక్రమాలు స్కాములు అనేది మరి కథ నడిపిస్తుండు. మరి లోపటంగానే ఈ కథ బయటంగా కూడా ఈ ఇంకో కథ అన్నట్టుగా చెప్తుండు. మరి కేటీ రాములు మీరు బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యని ఓ మాట చెప్తుండు, కాంగ్రెస్ అంటే అవినీతి అక్రమాలు స్కామ్లు అని ఓ మాట చెప్తుండు తాత. మరి ఒక మీరు పీసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి మరి చెప్పాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉంది కాబట్టి అసలు ఇది నిజమా కాదా, నువ్వేం చెప్తావు కేటీ రాముల ప్రశ్నకు? కేటీ రాములే ఇవాళ వాళ్ళ రహస్యాలు ఆయన చీకటి కోణాన్ని బయట పెట్టించిందనే నిన్న కాక మొన్న మహానీసు మీద కూడా దాడి చేయించాడు. ఇవాళ బీజేపీకి అంటగాగింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి అడుగులకు మడుగులొత్తి ఇవాళ రైతు చట్టాలకు కూడా మద్దతు ఇచ్చింది వాళ్ళే, ఇవాళ కాళేశ్వరానికి మద్దతు ఇచ్చింది వాళ్ళే. ఇవాళ నేను అంటున్నాను, నిన్న ఈ రోజు జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా రామచంద్రరావుని పెట్టి కూడా ఇవాళ ప్రత్యక్ష పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఇద్దరి మధ్య సఖ్యత కూడడానికి ఒక నిదర్శనం. కాబట్టి ఇవాళ కేటీఆర్ మాట్లాడేటప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇవాళ కంచె గచ్చిపోలి భూముల్ని కాపాడింది ఎవరు? కంచె గచ్చిపోలి భూముల్ని వ్యతిరేకించి అక్కడ చెట్లు పుట్ల ఉన్నాయని కల్పితాలు సృష్టించి ఇవాళ ఆ ల్యాండ్ ని మొత్తం కూడా యూనివర్సిటీ విద్యార్థులు రెచ్చగొట్టి దాని వెనకాలంది కుట్ర చేసింది కేటీఆర్ కాదా అని సందర్భంగా అంటున్నాను. ఇవాళ బరాబర్ మేము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉన్నాం, ప్రజల కోసం ఉన్నాం, ప్రజల ఆకాంక్ష కోసం మేము ఉన్నాం. ఎక్కడ కూడా 18 నెలల నుంచి ఒక అవినీతి రహిత పాలనగా ఆదర్శ పాలనగా ప్రజలు మెచ్చే విధంగా తెలంగాణ పాలనను అందిస్తా ఉన్నారు. ఇవాళ నేషనల్ హెరాల్డ్ కేసులో బాగానే ఆచేసి తాత. ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ ఛార్జ్ షీటులో రాహుల్ గాంధీ సోనియమ్మ పేర్లుతో పాటు రేవంత్ అయ్య పేరు కూడా ఉన్నది. ఎందుకు ఆయనను విచారిస్తలేరు? ఏదో ఉన్నది బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు లోపడంగా ఏదో కథ చీకటి వ్యవహారం ఉన్నది అనేది. హెరాల్డ్ కేసులు కావాలని ఇప్పుడు అయిపోయినటువంటి కేసులు ఇవాళ తిరగదీరి ఇవాళ బీజేపీ రాహుల్ గాంధీ గారి పైన సోనియా గాంధీ గారి పైన కేసులు పెట్టి ఒక రాక్షసానందం పొందుతుంది. వాళ్లకు ఒక 90 కోట్లకు కకృతి పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఈ దేశాన్ని 50 ఏళ్ళు పాలించే అధికారంలో ఉండి తాతల ముత్తాతల నుంచి సంపన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకు వాళ్ళ స్థాయి తెలుసు, వాళ్ళ చరిత్ర తెలిసి కూడా ఇవాళ బీజేపీ
ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీకి వస్తున్నటువంటి ఆదరణను చూసి గొరవలేకనే ఇలాంటి చిల్లర కుట్రలకు పాల్పడింది. ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ తెలంగాణలో ఒకటే ఎజెండాతో పనిచేస్తా ఉన్నాయి. వీళ్ళిద్దరు చీకటి మిత్రులు, దాంట్లో తేడా ఏం లేదు. అది తెలంగాణ ప్రజల్ని ఎక్కడైనా కూడా అడిగినా చెప్తారు. కాబట్టి దాని గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ చీకటి మిత్రులు చీకటి ఎజెండాతోనే పనిచేస్తా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదరణను తట్టుకోలేక ఈ రెండు శక్తులు చికటి రాజకీయాలు చేస్తా ఉన్నారు. కాబట్టి వీళ్ళని జనం నమ్మే పరిస్థితి లేదు. నిజంగా చిత్తశక్తి ఉంటే ఇవాళ తెలంగాణలో కాళేశ్వరం అవినీతి పైన బీజేపీ మాట్లాడదు, లేకపోతే బీసీ కులగణనపై ప్రభుత్వం తీసుకొస్తే 42 రిజర్వేషన్ చేస్తే బీజేపీ పైన బీఆర్ఎస్ యుద్ధం చేయదు. అంటే వీళ్ళందరూ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలతోని ఇవాళ రెండు ఒకటే ఎజెండాతో పనిచేస్తా ఉన్నాయి. దాంట్లో పెద్ద తేడా ఏం లేదు. ఈ కేటీఆర్ ట్విట్టర్ లో ప్రకటించుకొని లేకపోతే మెడకాయ మీద రాసుకున్నా లేకపోతే ఇంకో ట్విట్టర్ లో రాసుకున్నా టాటూ వేసుకున్నా ప్రజలు పట్టించుకోరు. తాదా మరి ఇప్పుడు తెలంగాణ వాల్మీకి కుంభకోణంలో కాంగ్రెస్ నేత తన బ్యాంక్ ఖాతాలో 45 కోట్ల నగదును మరి ఇక బదిలీ చేసిందన్న కథ కూడా కోయిలాగా ముంగటేస్తుంది. నిజమేనా ఈ మాట? ఆధారాలున్నా బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు అనేది అంటుంది కోయిలాగా. ఏది రాములు? నేనేమంటున్నా, ఆధారాలు ఉంటే బయట పెట్టమను. కావాలని గుడ్డగాల్చి ఇవాళ ప్రభుత్వం పైన, మంత్రుల పైన, ముఖ్యమంత్రి గారి పైన నిత్యం విమర్శించడమే ఒక పనిగా పెట్టుకున్నారు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ తప్పిదాలు గాని వాళ్ళ అవినీతి గాని బయటపడిందన్న అక్కాస్తోనే రోజు ఒక సోషల్ మీడియాని వేదిక ద్వారా వాళ్ళు విషయం కక్కే ప్రయత్నం జరుగుతా ఉన్నది. ఏది ఏమైనా ఎంత విషయం కక్కినా ఎంత తప్పుడు ప్రచారాలు చేసినా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రజాపాలన ఒక జవాబుదారిగా ఒక చిత్తశుద్ధితో ముందుకెళ్తా ఉంది. పనకచర్ల ప్రాజెక్టు పైన వీళ్ళు ఏ ఒక్క రోజు కూడా మాట్లాడలేదు. పోరాటం ఇప్పుడు రాసుకుర్రు. ఇగో నీవు అమ్మా ఇగో 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 ఒక్క నిమిషం లైవ్. ఇగో బనకచర్లకు నో అనుమతులు ఇవ్వలేవన్న పర్యావరణ నిపుణుల కమిటీ ఏపీ టీఓఆర్ తిరస్కరణ, ఫలించిన బీఆర్ఎస్ పోరాటం. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేసింది. దాని మీద అడ్డుకున్నది మొదటి నుంచి కూడా. ఇవాళ కూడా మన నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పవర్ ప్రజెంటేషన్ ప్రజాభవన్ లో ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు, బట్టి గారు అందరూ కూడా దానికి వస్తా ఉన్నారు. మొదటి నుంచి కూడా ప్రాజెక్ట్ ను వ్యతిరేకించింది కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ గాని ఇక్కడ 10 ఏళ్ల పాటు తెలంగాణ వనరులు కావచ్చు, సంపద విషయంలో ఎప్పుడు కూడా వెనక్కి తగ్గలేదు. కాబట్టి వాళ్ళు ప్రతిదీ మేమే చేసుకున్నాం అనేది ఒక ఎత్తుగడలాగా వాళ్ళు చెప్తున్నారు, కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. హరీష్ రావు ఏమో పేపర్ పుల్ అయిపోయిండు. హరీష్ రావు పేపర్ ప్రకటనలకే పరిమితం అయిపోయిండు. ఎందుకంటే ఆయన కూడా జనం మర్చిపోయారు కాబట్టి కేవలం అడ్వర్టైజ్మెంట్ లీడర్ అయిపోయిండు ఆయన. నాడికి వచ్చింది ఆ కథ మొత్తానికి. ఇక మరి పిసిసి జనరల్ సెక్రటరీ చనగాని దయాకరు ఈ రకంగా రేవంత్ను కాపాడుతున్నారు ఎవరు అనేది మరి ఇక ఈ కేటీ రాములు అన్న మాటకు ఇక చనగాని దయాకర్ ఈ రకంగా మరి ఇక సవాల్ వేసిండు. చూద్దాం రేపు కథ ఇంకేం జరగబోతుంది, ఎట్లా ఏంది ఏం కథ అనేది. సరే ఉంటా మరి. ఇంకో ఇది కథ, నమస్తే తెలంగాణ కథ ఇది. ఇక పోతే ఈనాడులో ఏం రాసుకొచ్చిరయ్యా? పాపం మందుల కర్మాగారంలో మహా విపత్తు. అదే ఎలాగ మనం చెప్పుకున్నాం ముచ్చటే, అదే సిగాచి ఇండస్ట్రియల్. ఇంకేముంది? ఏమయ్యా మోదీ, ఎట్లున్నావు మోదీ,
కర్రే పశల గుంజి పేదోళ్ళ ఖాతాల్లో, కర్రే పశల గుంజి పేదోళ్ళ ఖాతాల్లో ఏ స్థానాన్ని నువ్వు ఎయ్యకపోతీవి ఏమయ్యా మోదీ, ఎట్లున్నావు మోదీ. ఈ 8 రోజుల విదేశీ పర్యటనకు మోదీ పచ్చజెండా ఊపిండిరా నాయను. కోళ్ళాగా మళ్ళా 8 రోజుల పాటు బయట దేశాలకు తిరిగి వస్తుందట. ఇక మరి ఈ ఏడాదికి నువ్వు 2 కోట్ల కొలువులు అంటివి మోదీ. నిరుద్యోగుల కళ్ళల్లో కన్నీళ్ళే చూస్తీవి మోదీ. ఎటువాయే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు. ఒక ఇట్లా పదం పాడుకుంటారు ఇప్పుడు నిరుద్యోగులు. ఇక బయట దేశాలలో ఈ కోయిలాగా బగ్గా తిరిగి వస్తుంది. ఇక ఈ కోయిలాగా ఏమైనా రోజుకొక అంగి రోజుకొక ప్యాంట్ వేసుకొని బయట దేశాలల్లో తిరిగే ఇక ఒక రాత అడుక్కొచ్చుకుంటూ బ్రహ్మదేవిని కాడ. ఇక నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఆ ఉద్యోగాలు ఊసు లేదు పాసు లేదు, ఏడవైనయో ఆ ఉద్యోగాలు. ఇక కర్రెపశల గుంజుకొచ్చి ఒక్కొక్కరు అకౌంట్లలో 15 లక్షలు వేస్తా అన్నాడు. ఏడవైనయో అవి ఏ గంగలో కలిసిపోయినాయో ఆ ఊసు లేదు పాసు లేదు. ఇక ఈ కోళ్ళగా ఇప్పుడు అంటే బయట దేశాలల్లో బగ్గా తిరిగి వస్తుంది. మరి ఏం పని మీద పోతుందో ఒక్కసారి అరుచుకుందాం. ప్రధాని మోదీ జూలై 2 నుంచి 9 వరకు విదేశాల్లో పర్యటిస్తారు. సరే, ఘనా, ట్రినిడాడ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల్లో ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సరే, జూలై 2, 3 తేదీల్లో మోదీ ఘనాలో ఉంటారు. 3 దశాబ్దాల తర్వాత ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే ప్రథమం. సరే, 3, 4 తేదీల్లో ప్రధాని ట్రినిడాడ్ టొబాగోలో పర్యటించనున్నారు. 1999 తర్వాత ఈ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. ఇక ఇది తొలిసారి, ఇది మలిసారి, ఇదే కథ. దేశానికి ఏమైనా ఒరగబెట్టేది ఉందా? ఈయన తొలిసారి పోతుండు మలిసారి పోతుండు అని ఇయ్యే ఉన్నాయి ఆ పిచ్చ కథలు. జనాలకు అక్కడికి వచ్చే వ్యవహారం ఉందా లేదా? 4నే అర్జెంటీనాకు వెళ్ళనున్న ప్రధాని మోదీ మరుసటి రోజు అక్కడే ఉంటారు. రక్షణ, వ్యవసాయ, గనులు, చమురు, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించే అంశంపై అర్జెంటీనా అధ్యక్షుడు జేవిఆర్ మిలేతో చర్చలు జరుపుతారు. అనంతరం బ్రెజిల్ వెళ్తారు. ఆ దేశంలోని రియో డిజనీరో వేదికగా 6, 7 తేదీల్లో జరిగే బ్రిక్స్ 17వ సదస్సులో పాల్గొంటారు. పహల్గం దాడి ఘటన ఈ సదస్సు ఖండించనుంది. భారత్ ప్రతిపాదన మేరకు ఒక తీర్మానం చేయనుంది. ప్రధాని 9న నమీబియాకు వెళ్ళి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఆ దేశ పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత 11 ఏళ్లలో మోదీ సుదీర్ఘ దౌత్య పర్యటనలో ఇదొకటి కానుంది. అయ్యా, ఇది నీ కథ. మరి ఇంటి దేవుని ఇచ్చిపెట్టి బొల్లెపల్లి దేవునికి బోనం పెట్టినట్టు మరి ఇక్కడి కథ అంతా ఎక్కడిదక్కడ ఎల్లక్క ఇళ్ళకినట్టు ఎగదిగా చేసి నువ్వు బయట దేశాలకు పోయి నువ్వు ఏం ఉద్ధరిస్తావు సారు అనే కాడికి వచ్చింది ప్రశ్న. నీ నోట నువ్వే అంటివి. రాబోయే రోజుల్లో బీసీలకు పెద్దపీట వేస్తుంది బీజేపీ అని అంటిది. ఇవాళ అసెంబ్లీలో పెబ్బ ఏలేటి మహేశ్వరరెడ్డిని ఓసీనే చేస్తుంది. ఇవాళ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షునిగా ఓసీనే చేస్తుంది. ఎదటోళ్లను ఏలు పెట్టి చూపించే మీరు మరి మీరే ఎందుకు చూపించుకుంటుర్రు? నిన్న మొన్న బీఆర్ఎస్ కోల్యాగల మీద ఎత్తి చూపుతుంది. మీకు దమ్ముంటే నేను సవాల్ చేస్తున్నాం, మీకు సత్తా ఉంటే మేము సవాల్ చేస్తున్నాం. ఎవరం? బీజేపీ వాళ్ళం. మీ పార్టీ అధ్యక్ష పదవి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీకి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు బీసీకి అని గప్పాలు కొడుతుంది.
బొల్లి కూతురు కూస్తుంది. ఇప్పుడు బీసీలను అంటుర్రా అధ్యక్ష పదవి మీరు ఇయ్యలవుతుంది. అసెంబ్లీలో పేపర్ను ఓసీనే చేస్తుంది ఏలేటి మహేశ్వర్ రెడ్డిని. ఇక్కడ రామచంద్రరావుని తీసుకొచ్చి ఓసీ బిడ్డనే నిలబెట్టింది. ఇక మరి ఎక్కడ ఉందే బీసీ సామాజిక వర్గం? బీసీల కథ బీసీల సంసారాలు బాగుపడుతున్నాయి, బీసీల బతుకులు బాగుపడుతున్నాయి అని బొబ్బలు వేసే బీజేపీ వాళ్ళు ఇగో ఇది కథ. చూస్తుర్రా రాజకీయం ఎట్లా తిరుగుతుందో రంగులో రావటం లేక. కానీ ఏది ఏమైనా ఇవాళ అన్ని ముచ్చట్లు కుండ బద్దలు కొట్టుకున్నాం, ఉన్నది ఉన్నట్టుగా నిజాన్ని నిర్భయంగా మాట్లాడుకున్నాం. ఇవాళ మన ఏఎన్ఎన్ సాక్షిగా ఉంటా. శనార్థి అందరికీ నమస్తే. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. చూస్తూనే ఉండుర్రి మన ఏఎన్ఎన్.